రమేష్ గారిది. మీరు వస్తారని ఆనందంగా మీతో 3 ముళ్ళు వేయించుకోవాలని ఎదురు చూస్తూ పెళ్లి పీటల మీద కూర్చున్న నేను మిమ్మల్ని ఇలా ఈ పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నేనొక శాపగ్రస్తురాల్ని. మీరు నన్ను ఇష్టపడడం వల్లే మీరు ఈ రోజు ఇలా బెడ్ మీద ఉన్నారు. ఈ బొట్టు పెడితే మీరు లేస్తారని, క్షేమంగా ఉంటారని గుళ్ళో పూజారి గారు చెప్పారు. ఎంత ధైర్యమే నీకు? దొంగచాటుగా చొరబడి కొన ఊపిరితో ఉన్న నా మేనల్లుడి ప్రాణం తీయడానికి వచ్చావా? ఏమ్మా, కాస్తంతైనా బుద్ధి జ్ఞానం ఉందా నీకు? చీపో అన్నా కూడా సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని వచ్చావు ఇక్కడికి? అమ్మా, ఏమిటమ్మా ఈ గోల? పేషెంట్కి డిస్టర్బెన్స్ కాకూడదని చెప్పానా? ఎవరమ్మా నువ్వు? లోపలికి ఎందుకు వచ్చావు? నా పేరు తులసి. ఈ బొట్టు పెడితే రమేష్ గారు మెరుగవుతారని పూజారి గారు చెప్తే ఆ బొట్టు పెడదామని వచ్చాను. పీకకి ఉరితాడు బిగించి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించిందట నీలాంటిది. చంపడానికి ప్లాన్ వేసి ఇప్పుడు బొట్టు పెట్టి బతికించడానికి వచ్చావా నట శిఖామణి? ముందు ఇక్కడి నుంచి మీరంతా బయటికి వెళ్ళండి. సిస్టర్, నువ్వేం చేస్తున్నావు? వీళ్ళందరినీ లోపలికి రానిచ్చావు. స్ట్రిక్ట్లీ నో అడ్మిషన్ అని చెప్పానుగా. సారీ డాక్టర్. వెళ్ళండమ్మా, బయటకు వెళ్ళండి. పదవే వెళ్ళండి. ఇంకా ఏం చేస్తున్నావు? మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపించావంటే కాళ్ళు విరిచి కైమా చేస్తాను. పద పదమంటుంటే పదవే వదలండి. ఇట్స్ ఎ మిరాకిల్. బ్రతకటమే కష్టం అనుకున్న మనిషిలో చలనం. హౌ ఇస్ ఇట్? ఎవ్రీథింగ్ నార్మల్, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. నేను చెప్పినా వినకుండా ఎందుకమ్మా ఇలా చేశాం? మనమంతా కలిసి వెళ్ళినప్పుడే వాళ్ళు మన మీద విరుచుకుపడ్డారు. అసలే వాళ్ళంతా నిన్ను చూస్తే అగ్గి మీద గుగ్గిలలో మండిపడుతోంది. అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి అవమానపడాల్సిన అవసరం ఉంది. ఆయన్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఇందాక గుడికి వెళ్తే పూజారి గారు దేవుడు బొట్టిచ్చి అది పెడితే వెంటనే తగ్గిపోతుందన్నారు. బొట్టు పెట్టడానికి వెళ్ళాను నాన్న. అబ్బబ్బబ్బా, బకెట్లుగా తెగ కారిపోతుంది వాడి మీద ప్రేమ. రమేష్కి ఏమీ కాదు, అంతా నేను చూసుకుంటాను. సమయం సందర్భం వచ్చినప్పుడు నేనే స్వయంగా రమేష్ దగ్గరికి నేను తీసుకెళ్తాను. సరేనా? ఆయనలా చూస్తూ తట్టుకోలేకపోయాను. అసలు ఎవరిలా చేశారు? ఎందుకు ఇలా జరిగింది? ఆల్రెడీ నేను ఎంక్వైరీ స్టార్ట్ చేశాను. 2 రోజుల్లో ఈ పని ఎవరు చేసింది, ఎందుకు చేసింది మొత్తం బయటకు వస్తుంది.